హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాప్కార్న్ అనమాట. సో దీంతో మనము మసాలా పాప్కార్న్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మనము బేసిక్ పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కార్న్స్ వచ్చేసి మనకి మార్కెట్లో అయితే ఈజీగా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ అయితే ప్యాక్ తీసుకున్నాను. కాకపోతే నేను ఇందులో సగమే చేస్తాను అనమాట. అవే చాలా అవుతాయి మనకి. చూడడానికి ప్యాకెట్ చిన్నగానే ఉంటుంది కానీ అవి అవ్వడం మాత్రం చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక పాన్ పెట్టాను అనమాట, గిన్నె అల్యూమినియంది. సో మీరు కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేనైతే 100 గ్రామ్స్ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ కార్న్స్. సో 200 గ్రామ్స్ ప్యాకెట్ కదా, నేనైతే 100 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట, సగమే వేసాను. సో ఆయిల్ 100 గ్రామ్స్ మనం కార్న్స్ వేసి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. స్టవ్ మాత్రం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా ఏమవుతుందంటే మాడిపోతాయి కానీ మనకి పాప్కార్న్ అయితే రాదనమాట. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి. అది వదిలేయడం కూడా వదిలేయకుండా ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట అవి పాప్కార్న్ అవ్వడము. సో అప్పటి వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. చాలామంది ఏంటంటే మనం ఫస్ట్ ఆయిల్లోనే సాల్ట్ కానీ పసుపు కానీ యాడ్ చేస్తారనమాట. సో అలా యాడ్ చేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది, అది అన్నిటికీ పట్టుకోదు కూడా పట్టదనమాట మనకి పాప్కార్న్ అయిన తర్వాత. సో అందుకని మనం అప్పుడే యాడ్ చేయకుండా ఇది స్టార్ట్ అవుతుంది కదా పాప్కార్న్ అవ్వడం, సో అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇది ఎందుకు పెట్టానంటే మీకు చూపించడానికి పెట్టాను అనమాట, ఇంతసేపు అలాగే కలుపుకుంటూ. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాయి కదా మనకి. సో ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేశాను, ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు. సో యాడ్ చేసేసి ఇప్పుడు కలిపేసేయండి. ఆయిల్ మాత్రం ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్, తక్కువ ఆయిల్ పోస్తే అది బాగోదన్నమాట. సో ఇక్కడ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఏంటంటే అవి అలాగే అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా స్టవ్ మనకి లో ఫ్లేమ్లోనే ఉందండి మొత్తము. సో అది శబ్దం అయితే మనకి ఎప్పుడు ఆగిపోతుందో సౌండ్, సో అప్పుడు మూత తీయొచ్చు అనమాట. సో అప్పటి వరకు అయితే అలాగే అవి కుక్ చేస్తూనే ఉండండి లో ఫ్లేమ్లో పెట్టేసి. మనం మూత ఎందుకు పెడుతున్నామంటే అదే ఎగరకుండా అనమాట బయటికి, అంతే. సో ఆ సౌండ్ మొత్తం ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము పాప్కార్న్ అనేవి. అన్ని డబ్బులు పెట్టి మనం బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇది మసాలా పాప్కార్న్ ఎలా చేయొచ్చు అంటే మనము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం కారము, ఇంకా సాల్ట్ కావాలనుకుంటే సాల్ట్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ కానీ కొంచెం అంత చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు దాంట్లో కలిపేయచ్చు అనమాట. కలిపేసి కొంచెం మూత పెట్టి ఊపేసామంటే ఏదైనా బాక్స్ దాంట్లో వేసి మనకి మసాలా పాప్కార్న్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇవి ఇలాగే కూడా తినొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా, సూపర్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. Please do subscribe. Thanks for watching friends.